ఎవరు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉంది? ఆహ్, అంటే ఖచ్చితంగా కూటమి నుంచి బత్తుల బలరామకృష్ణ గారు ఎమ్మెల్యేగా అయ్యే అవకాశాలే ఎక్కువున్నాయి. ఖచ్చితంగా బలరామకృష్ణ గారు అంటే కళ్యాణ్ గారిని నాయకత్వంలో బలపరుచుకుంటూ కూటమి కూటమి మద్దతు పొందుతూ బలరామకృష్ణ గారు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఎక్కువున్నాయి. ఇప్పుడు మొన్న 2019లో గెలిచినటువంటి జక్కంపూడి రాజు గారు ఈ నియోజకవర్గంలో ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? ఏమన్నా అభివృద్ధి జరిగిందా? పనితీరు గురించి మాట్లాడుకుంటే గనక ఖచ్చితంగా వాళ్ళు చేయగలిగింది చేశారు. కాకపోతే ఈ చాలా ఎక్కువ ఆరోపణలు ఎదుర్కొన్నారు. వాళ్ళు బ్లేడ్ బ్యాచ్‌లని చెప్పి లేకపోతే ఈ గంజాయి బ్యాచ్‌లని చెప్పి అలా చాలా ఎదుర్కొన్నారు. వాటిలకి చాలా మంది దగ్గర ఆధారాలున్నాయి. చాలా మర్డర్ అటెంప్ట్స్ జరిగినాయి. అలా వాళ్ళు నిరూపించుకోలేకపోయారు. ఇవి అబద్ధం అని చెప్పలేకపోయారు. కాబట్టి ఇవన్నీ బేస్ చేసుకొని పథకాలు అనేది ఏ ప్రభుత్వమైనా ఎవరికైనా అర్హులైన వాళ్ళకి ఎవరికైనా ఇస్తది. అది ఎవరి సొంత ఆస్తుల నుంచి వచ్చినవి కాదు కాబట్టి ఖచ్చితంగా అవన్నీ బేస్ చేసుకొని ప్రజలు కూటమికి మద్దతు తెలుపుతారని అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళలో ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం. ముఖ్యమంత్రి అంటే ప్రజలు ఏ తీర్పునిచ్చినా మనం దాన్ని శిరస వహించాలి. అలాగే కూటమికి ఎక్కువ మద్దతు కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూటమి నుంచే సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన 2014లో పార్టీ పెట్టి అప్పుడున్న కారణాల వల్ల సపోర్ట్ చేసినప్పటికీ 2019లో సొంతంగా రావడం జరిగింది ఒక్కడిగానే. అప్పుడు ఓడిపోయినప్పటికీ అప్పుడున్న అభిమానులు ఓటింగ్ శాతం తక్కువ కాబట్టి ఇప్పుడు ప్రజాదరణ బట్టి ఇప్పుడు కాస్త పెరిగింది. ఆయన పార్టీ లేకపోయినా కొంచెం సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆయన సొంతంగా నిలబడి సింగిల్గా వచ్చినా కానీ 30-40 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఎందుకని ఆయన వెనకడుగేసి సపోర్ట్ చేయడం జరుగుతుంది? వాళ్ళు ఇచ్చిన 21 సీట్లకి అంగీకారం తెలపడం గల కారణం ఏంటి? ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమన్నా ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అసలు ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఇబ్బంది కలిగే అంత అవకాశమే లేదండి. ఆయన రాజకీయ భవిష్యత్తు చాలా బాగుండబోతుంది. నేను ఎందుకు తగ్గాను అనే దానికి ప్రతి మీటింగ్లోనే ఆయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు. ఎటువంటి అంటే ఎట్టి పరిస్థితుల్లోని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను దాని మీద నిలబడ్డాడు. ఫస్ట్ నుంచి అదే స్టాండర్డ్ మీద ఉన్నారు. ఇప్పుడు అదే స్టాండర్డ్ మీద ఉండే ఆయన తగ్గి ఈరోజు కూటమికి ఇలాంటి ఆయన 21 సీట్లు తీసుకోవడానికి కారణం కూడా అదే. మళ్ళీ చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం వస్తుంది, ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది పక్క. 2019లో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తానని వాగ్దానాలు కొన్ని చేశాడు. అవన్నీ ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఆ అమలు జరిగాయా? ఎంతవరకు జరిగాయి? అలాగే అమ్మఒడని ఫీజు రీఎంబర్స్మెంట్ అని ఇవన్నీ అందరికీ కరెక్ట్గా పడ్డాయా? ఆయన ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? నేనే ఉదాహరణగా చెప్పుకోగలిగితే కనుక నాది పీజీ 2017లో ఎంఫార్మసీ పీజీ ఫ్రీ సీట్ వచ్చిందండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 2017-18 ఫస్ట్ ఇయర్ ఫీజు నాకు పడింది. నెక్స్ట్ ఈయన 19లో ఈయన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో ఫీజు రియంబర్స్మెంట్ పీజీ వాళ్ళకి తీసేసామని చెప్పి తీసేశారు. ఇప్పుడు మాకు సర్టిఫికేట్స్ కాలేజీలో ఇవ్వట్లేదండి. మీ ఫీజు పే చేస్తే కానీ మేము ఇవ్వం, గవర్నమెంట్ పీజీకి ఫీ రియంబర్స్మెంట్ ఆపేసిందని చెప్పి ఆపేశారు. అంటే ఇప్పుడు మేము ఎటువంటి జాబ్లకు వెళ్ళడానికి లేదు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేకుండా ఎవరు జాబ్ ఇస్తారండి? 10th, ఇంటర్, యూజీ, పీజీ సర్టిఫికేట్స్ కూడా కాలేజ్లోనే ఉండిపోయాయి. ఎవరు జాబ్ ఇవ్వలేరు కదా. ఇలా అలాంటి బాధితులు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎన్డీఏ కూటమి. ఇప్పుడు చూసుకుంటే ఎన్డీఏ మేనిఫెస్టో చూసుకుంటే పీజీ ఫీ రియంబర్స్మెంట్ పునరుద్ధరిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కూడా ఉమ్మడి మేనిఫెస్టోలో పీజీ ఫీ రియంబర్స్మెంట్ మేము పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా మళ్ళీ మాలాంటి యువత అంటే స్టూడెంట్స్గా ఎవరైతే మేము పీజీస్ బాధపడ్డామో 18-19 ఫీజు పడక అలాంటి వాళ్ళ ఓట్లు అన్నీ కూడా జగన్ గారు కోల్పోయినట్టే కదా. ఆయన ఒక పక్క సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేశానని చెప్తున్నారు. అదే ఇవన్నీ చదువుకున్న పిల్లలకు కానీ అమ్మఒడి కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ స్టూడెంట్స్ పరంగా కానీ అమ్మఒడి దీవెన కానీ ఇవన్నీ ఇచ్చానంటున్నారు కదా. మరి అది అందరికి ఎవరికి అందలేదంటారా? అది ఓన్లీ ప్రచారం కోసం చేస్తున్న చర్యనా? లేదండి. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫీజు రీఎంబర్స్మెంట్ పీజీస్ వాళ్ళకి తీసేసింది. ఇప్పుడు మాకు లక్షల్లో కట్టాలండి. ఒక 2-3 లక్షలు మా ఫీజు రియంబర్స్మెంట్ అనుకోండి పీజీకి. అదే చిన్నపిల్లలకి నలుగురు ఎల్కేజీ వాళ్ళకి యూకేజీ వాళ్ళకి డివైడ్ చేసేసాడు. అలాగా పీజీస్కి తీసేసి ఫీ రియంబర్స్మెంట్ చిన్నపిల్లలకి వేసేసాడు.
అంటే ఎల్కేజీ నుంచి ఒక 10th క్లాస్ వరకు చదివించుకోగల స్థితిలోనే కదా ఉన్నారు పేరెంట్స్ అందరూ. కానీ పీజీస్ పై 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 స్థాయి చదువులు చదువుకోలేకే కదా మేము గవర్నమెంట్ మీద ఆధారపడాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకి ఫీజులు తీసి ఓన్లీ మొత్తం పీజీస్ ఎంతోమంది చాలా బాధపడ్డారు. మెడికోస్ కానీ లేదా డెంటల్ స్టూడెంట్స్ కానీ ఇలా మాలాంటి ఫార్మా స్టూడెంట్స్ కానీ ఎవరైనా కూడా పై స్థాయి చదువులు ఉచితంగా చదువుకోవాలనే కదా. ఇంట్లో ఆర్థిక స్తోమత బాగోక పై స్థాయిలు చదువుకోవాలన్న కోరికతోనే మేము చదువుకుంటున్నాం. అటువంటిది మా ఫీజులు తీసేసి ఇప్పుడు నా ఒక్క ఫీజు ఒక 10 మంది ఎల్కేజీ వాళ్ళకో లేకపోతే యూకేజీయో లేదా ఫస్ట్ స్టాండర్డ్స్కో వేసేస్తున్నాడు. అది వాళ్ళ పేరెంట్స్ చదివించుకోగలరు కదా చిన్నపిల్లల్ని. ఎవరైనా 10th వరకు ఎవరైనా చదివించుకునే స్తోమతలోనే ఉంటారు. అది వెళ్ళట్లేదు. ఈ ఫీజులు ఇలా కట్ చేసేసి వాళ్ళకి వేసేస్తున్నాడు. అంటే ఎంతసేపు ఆయన ఓట్ బ్యాంక్ గురించి సంక్షేమ పథకాలే సృష్టించాడు. అసలు ఎటువంటి అభివృద్ధి కానీ లేదా ఎవరికైనా ఉపయోగపడే పథకాలు కానీ ఏమీ చేయలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు, నేను సంక్షేమ పథకం ప్రతి గడపకి ఇచ్చాను, మీకు మేలు జరిగితేనే నాకు ఓటేనని ధీమాగా చెప్పడం గల కారణం ఆయన ఏం సొంత ఆస్తుల నుంచి ఇవ్వలేదు కదండి. ఇప్పుడు అభివృద్ధి అంటే సంపద సృష్టించకుండా అప్పులు తెచ్చి పథకాలు వేసేసానంటే ఈరోజు ప్రజలు ఎవరు కూడా అంత అమాయకత్వంగా లేరు, చాలా తెలివిగానే ఉన్నారు. ఆయన ఇచ్చిందంతా మనకి ట్యాక్స్ ద్వారా పోతుందంతా అనేది చాలా బాగా గమనించుకుంటున్నారు. అది చదువుకున్న వల్ల చదువులేని వల్ల అని లేరు. ప్రతి ఒక్కరు ఎవరి కష్టం మీద వాళ్ళు ఆధారపడే కదా బతుకుతున్నారు. వాళ్ళందరికీ తెలిసిందే. ఇప్పుడు తెలుగుదేశం నుంచి చంద్రబాబు నాయుడు గారు మొన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు. జగన్ గారు పెట్టిన పథకాలని నేను వాలంటీర్ వ్యవస్థగా ఏమి తీయకుండా ఉన్న దాని మీద నేను 1000, 2000 ఎక్కువ ఇస్తాను, 3000 అయితే 4000 ఇస్తాను, 5000 అయితే 6000 ఇస్తానని చెప్పడం జరిగింది మేనిఫెస్టోలో. మరి ఈయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు వ్యతిరేకించినటువంటి సంక్షేమ పథకాలని ఆయనే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇస్తానన్నారు. దీనివల్ల ఈయన ప్రభుత్వంలో అప్పులు అయినప్పుడు మరి ఆయన వచ్చాక కూడా కొంచెం ఎక్కువ పెంచేస్తున్నారు కదా, అప్పులు అవుతాయి కదా. మరి ఇప్పుడు మీరు చూసుకుంటే మద్య నిషేధం చేస్తానని చెప్పి ఎక్కడ డిజిటల్ పేమెంట్ లేకుండా డైరెక్ట్ మనీయే తీసుకుంటున్నారు. అదే డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగితే మనకి గవర్నమెంట్కి అమౌంటే కదా. అలాగే ఇసుక, అసలు ఎక్కడ ఇసుక పాలసీ అని తెచ్చాడు, ఎవరికి ఉపయోగం లేదు. భవన నిర్మాణ కార్మికులను పొట్టగొట్టారు. అలా ఏది చూసుకున్నా ఆయన డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండానే చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేది అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు చేయడం అనేది తప్పు. సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇవ్వడం మంచిది అని చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే కాదు, కూటమి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పురంధేశ్వరి గారు కానీ ఎవరైనా కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే సంపద సృష్టించి పథకాలు అమలు చేయాలి, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరగాలి. జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి ఏదండి? రాజధాని ఏది? ఈ రోజుకి క్వశ్చన్ అడిగితే ఉంటే అసలు రాజధాని ఏదంటే ఇప్పటికీ క్వశ్చన్ మార్క్లో ఉన్నామంటే ఎంత దీనస్థితిలో ఉన్నామో మనం ఆలోచించండి. చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తూ ఒక పక్క సంక్షేమ పథకాలు కూడా ఇచ్చే క్యాపబిలిటీ ఉందంటారు. ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం, అది చంద్రబాబు నాయుడు గారే అని మనం చెప్పకూడదండి. ఇది ఎన్డీఏ ప్రభుత్వం అనమాట. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వరి గారు బాధ్యత అది. మన ఆంధ్రప్రదేశ్ బాధ్యత వాళ్ళ ముగ్గురిది. అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేది.